అక్షరాల 3 లక్షల కోట్లు 19 నెలల కాలంలో. ఎస్, మీరు వింటున్నది షాకింగ్ ఫిగర్. 3 లక్షల కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం 19 నెలల కాలంలో సృష్టించినటువంటి సంపద కాదు, తెచ్చినటువంటి అప్పులు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి 45 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని, 4వసారి ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి సంపద సృష్టిస్తాడేమో అనుకున్నారు అందరూ. కానీ అప్పుల్ని ఎలా తీసుకోవాలనే దానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొని వచ్చి అప్పుల సృష్టి చేశాడని చెప్పాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే స్థాయికి తీసుకుని వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అక్షరాల 19 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు. ఎలా అనుకుంటున్నారా? 2024 జూన్ 4వ తారీఖున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ వచ్చినప్పటి నుంచి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్లు చేసినటువంటి బడ్జెట్ అప్పులు 81,597 కోట్లు. 2025-26 నవంబర్ వరకు కాగ్ గణాంకాల ప్రకారం వీళ్ళు చేసిన అప్పు 77,040 కోట్లు. మొన్న డిసెంబర్ 2వ తారీఖున ఆర్బీఐకి ద్వారా చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తి మరీ తెచ్చిన అప్పు 3,000 కోట్లు. మళ్లీ డిసెంబర్ 30వ తారీఖున ఆర్బీఐ దగ్గరికి వెళ్లి పరిగెత్తుకొని వేలంలో తెచ్చుకున్న అప్పులు 4,000 కోట్లు. జనవరి 6వ తారీఖున 6,500 కోట్లు. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల కాలంలో బడ్జెట్ అప్పులు 1,72,137 కోట్లు. ఈ బడ్జెట్ అప్పులు కాకుండా కార్పొరేషన్ల ద్వారా పౌర సరఫరాల సంస్థ దగ్గర 7,000 కోట్లు, మార్కెట్ దగ్గర 19,900 కోట్లు, ఏపీ ఎండీసీ ద్వారా 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థల అప్పులు 1,150 కోట్లు, ఏపీ విమానాల అభివృద్ధి కార్పొరేషన్ పేరిట 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు, ఏపీ ఐఐసీసీ ద్వారా 8,500 కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ ద్వారా 5,473 కోట్లు, నాబార్డ్ నుంచి డిస్కమ్స్ ద్వారా 3,762 కోట్లు, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 2,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా 5,750 కోట్లు. అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పు 80,245 కోట్లు. ఇవి కాకుండా అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ఏదైతే ఎన్ఏబిఎఫ్డి నుంచి 7,500 కోట్లు, ఏపీపీఎఫ్సీఎల్ నుంచి 1,500 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు. మొత్తంగా అమరావతి అప్పులు 19 నెలల కాలంలో 47,347 కోట్లు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లోపల చేసిన అప్పులు ఈ 19 నెలల కాలంలో 1,72,137 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా 80,245 కోట్లు, అమరావతి అప్పులు 47,387 కోట్లు. అంటే మొత్తంగా మొన్న జూన్ 6వ తారీఖు వరకు 2024 జూన్ 4 నుంచి 2026 జూన్ 6 వరకు 19 నెలల కాలంలో 2,99,769 కోట్లు. అంటే 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. అంటే నెలకి 15,777 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. ఒక రోజుకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 525,91,00,000. అంటే దాదాపుగా 526 కోట్లు. గంటకి 21,91,00,000. అంటే 22 కోట్లు గంటకి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు. ఏం చేశారు గంటకి 22 కోట్లు, రోజుకి 526 కోట్లు అప్పులు చేసి? అంటే స్పెషల్ ఫ్లైట్లో తిరగటానికి, లేదంటే రామోజీరావు చచ్చిపోయాడు కాబట్టి ఆయన సంస్మరణ సభకు 10 కోట్లు, చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వర్ అటెండ్ అయిన ఆ సభకు ఒక 7 కోట్లు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మరమ్మతులకు 3.5 కోట్లు, ఆ ఇంటి దగ్గరికి వెళ్లే డిజైనింగ్ లైట్లు, ఆ దారిలో ఒక డిజైనింగ్ పోల్స్ కోసం ఒక 5.5 కోట్లు, సిద్ధార్థ లోద్రాకి నెలకు దాదాపుగా 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, ఏదైతే కన్సల్టెంట్లు 30,000 మంది పెట్టి దానికి 100 కోట్లు శాలరీలు, ఏదైతే వీళ్ళ ప్రచారానికి ఏడాదికి 700 కోట్లు, 700 కోట్లు టీవీ యాడ్లు, పేపర్ యాడ్లు, వీళ్ళ పబ్లిసిటీ ఖర్చు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దుబారా చేసి, ఏదైతే లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అమరావతిలో రోడ్డు వేయడానికి 60 కోట్లు, 80 కోట్లు కిలోమీటర్కి 180 కోట్లు అడ్డగోలుగా 100 కోట్ల కాంట్రాక్ట్ ని 1,000 కోట్లకి ఇచ్చేసి, ఏదైతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని దోచుకునే కార్యక్రమం ఈ చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం లేదు. వీళ్ళకి ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు, కానీ రోజుకి 525 కోట్లు అప్పు చేస్తారు. అదే ఒక రోజు ఆ 500 కోట్లతో అప్పుతో మెడికల్ కాలేజ్ కట్టొచ్చు, కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు. కానీ 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారనేది ఇక్కడ క్లియర్ గా ఎంత దోపిడీ జరుగుతుందనేది క్లియర్ గా కనపడతా ఉంది.